గారిని రమ్మని శాసనసభకు. కేసీఆర్ గారు వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాడు. ఫస్ట్ మీరు ముఖ్యమంత్రి మీకు కేసీఆర్ ఒక్కడే కనబడుతున్నా? మేమందరం ఉన్నాము. మా నాయకులు కేసీఆర్ గారు పంపించిన సైనికులు మేమందరం ఉన్నాము. హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారండి. మరి ముఖ్యమంత్రిని అధికార నివాసానికి రమ్మని చెప్పండి. ఫస్ట్ సొంత ఇంట్లోకి వెళ్ళి బయటికి రమ్మని చెప్పండి. అది కనబడతలేదా మీకు? అదాని తెచ్చిన నోట్ల కట్టలు సూట్ కేసులు తీసుకుపోయి లోపల పెట్టుకుంటేందుకు మీరు అందరూ కాపలా కాస్తారా? ఇది చాలా పెద్ద విషయం అండి. మరి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం చాలా పెద్ద విషయం. మీరు చిన్న విషయాలు మాట్లాడకండి, పెద్ద విషయం అండి. అది చాలా పెద్ద విషయం, మీరు అనుకోకండి. ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. నన్ను చాలా మంది అడిగింది, వందల మంది అడిగింది, మా మెసేజ్ కూడా అడిగింది. మిత్రుడు డిస్కస్ చేస్తున్నారు అన్న, చెప్పండి సాదిక్ గారు. చాలా పెద్ద విషయం అండి, చాలా చిన్నగా తీసుకోకండి. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాకపోవడం చాలా పెద్ద విషయం. విగ్రహాలు అవి కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా రాజ్యాంగానికి సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం. ఇది కాదండి, చాలా చిన్న విషయాలు చెప్పకండి. పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. నేను అనేది అదమ్మా, చాలా పెద్ద విషయం ఇది. సతీష్ మాదిక్ గారు, ఇప్పుడు విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి టీఆర్ఎస్ బాగా ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు మేము చెప్తుంది అదే. ఇప్పుడు మీరు రాష్ట్రాన్ని పాలన జరుగుతున్నప్పుడు దాన్ని సహకరించండి, లేకపోతే గమనించండి. అంబేద్కర్ గారి విగ్రహం కాడ మేము గేట్లకు మేము తాళాలేస్తామండి, నాకు అర్థం కాదు. అలా దాన్ని డెవలప్మెంట్ చేస్తారా, మున్సిపాలిటీలు చూసుకుంటారు. అక్కడ చెత్త చేదారం ఉండొద్దు అని చెప్పేసి అని పెడతారు. ఆడలాంటి ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఉంది. ట్యాంక్ బండ్ విగ్రహం ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అలాంటప్పుడు. ఎందుకంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉంది కాబట్టి జనాల ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అటువంటి సమయాల్లో. ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువ అయ్యాక ఫోటోల కోసం ఎగబడడం ఇదంతా ఉంది. నేను ఏమంటాడు మేడం, ఇప్పుడు అక్కడ వాస్తవానికి ఫోటోలు దిగడానికి వెళ్తుంటారు, అక్కడ ఎవరు దండలు వేయడానికి ఎవరు పోరు. కరెక్ట్. ఎందుకంటే అంత పెద్ద విగ్రహం ఎవరు దాన్ని ఏరికపోతారు? ముఖ్యమంత్రి అది పోరండి. మీరు 150 ఫీట్లు 125 ఫీట్లు ఉన్న విగ్రహానికి హెలికాప్టర్ మీద పూలు దాలాలి, హెలికాప్టర్ నుంచి దండేయాలి. గులాబీ పూలు అన్న పెట్టాలి కదా. మీకు ఎందుకంత కడుపున కేసీఆర్ పెట్టిండు కదా విగ్రహాన్ని, పోయిండాడికి కేసీఆర్ పూల కాలకాడ పూలు పెట్టిండు. పెట్టలేదు. అంబేద్కర్ గారు మన్మన్న తీసుకొచ్చే విగ్రహావిష్కరణ ఆవిష్కరణ తర్వాత పోయిండా? పోలేమని ఎందుకు పోలే? ఆడికి ట్యాంక్ బండ్ కాడ విగ్రహం ఉంది, అందరూ పోయేస్తారు, అక్కడ నివాళులు అర్పిస్తారు. ఇదేమో సెలబ్రిటీ సెల్ఫీ ఫోటోస్ దిగడానికి వెళ్తుంటారు అక్కడ. అంతే, అందరు లోపలికి వెళ్తే అది పాడవుతుంది. దాన్ని గేట్ వేసుకుంటారు, వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు వాటన్నింటినీ. అంతేగాని మరీ 125 ఫీట్ల విగ్రహానికి ఎందుకు వేయలేదు దండ, చచ్చిపోయినప్పుడు ఎందుకు వేయలే, బతుకున్నప్పుడు ఎందుకు ఏంది ఇదంతా చిల్లర మాటలు అవన్నీ. దయచేసి మానండి అవన్నీ. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఎంత గౌరవం ఇవ్వను. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అందులో చట్టాలను హ్యూమన్ రైట్స్ని పెట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, రేపు వర్గీకరణ చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. రాజ్యాంగాన్ని పక్కన పెట్టము, రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టాము, అంబేద్కర్ గారిని దేవునిలాగా పూజ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము సాక్షాత్తు చేత పట్టుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాం. రాజ్యాంగాన్ని మార్చే వాళ్ళ కోసం సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం. అందుకు సాక్షాత్ కేసీఆరే రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పినాడు కదా. రైట్. విలేకరులు ప్రశ్నలు అడిగితే సవరణ చేయాల్సిన అవసరం వచ్చింది అన్నారు. మార్చాలి కాదు, సవరణ చేయాలి, రిజర్వేషన్లు పెంచాలి, సవరణలు చేయాలి, రిజర్వేషన్లు పెంచాలి. ఆ రోజు ఉన్న దళితుల కంటే ఈ రోజు జనాభా స్పష్టంగా మాకు బాగా జ్ఞాపకం ఉంది. కొత్తగా రాజ్యాంగాన్ని రాస్తే తప్పేంటి, రాయాలి. దళితుల హక్కులు లేవు దాంట్లో, లేవు దళిత బంధు లేదు, 3 ఎకరాల భూమి లేదు, ఇవన్నీ లేవు దాంట్లో అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇల్లే. ఒక విలేకరు అడిగితే ఒక దళితులు ఆబ్జెక్షన్ దళితులకేం సంబంధం రాజ్యాంగం గురించి అని దబాయించినాడు కేసీఆర్ కదా. వీటన్నిటి ఇప్పుడు అది కాదు ఇక్కడ ముచ్చట. ఇప్పుడు ప్రధానంగా ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నాం. ఎందుకొరకు అడుగుతున్నాం? లేనిపోని పంచాయతీ పెట్టినావు, వాళ్ళు అడిగేదేదో నీవే అడుగు. ఈ కేటీఆర్ లొల్లి పెట్టేదేదో, హరీష్ రావు లొల్లి పెట్టేదేదో నీవే అడుగు. అధికారం నీకు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళని చిల్లర మల్లర పంచాయతీ పెట్టిస్తున్నావు రోడ్డు మీద. ప్రభుత్వాన్ని పనులు చేయనీయకుండా అడ్డం పడుతున్నారు, అధికారులను చంపడానికి పోతున్నారు, ఆందోళన చేస్తున్నారు. స్వేచ్ఛను, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది ఉంది ధర్నా చేయడానికి. కేసీఆర్ గారి కాలంలో 10 సంవత్సరాలు చూసినాం మేడం. ఎవరైనా సెక్రటేరియట్ కాడికి ధర్నా చేయడానికి పోయినరా? చూసినామా ఎక్కడన్నా? లేదు.
అసెంబ్లీ మీద అసలు ధర్నా చౌక్ లేదు కదా. దండ చౌక్ లేదు, ఎవరు రోడ్డు మీదకి వచ్చింది లేదు, ఎవరైనా చేస్తారంటే రాత్రికి అరెస్ట్ చేసారు. అలాంటిది ఈరోజు సెక్రటేరియట్ ముందర పోయి గుంపులుగా ధర్నాలకు కూర్చున్నది కూడా మనం చూస్తున్నాం. ఎందుకు తెలుసా? మేము ఎందుకు ఆశపెచ్చని ఇస్తున్నాం? ప్రజలు అడగాల, ప్రభుత్వాలు ఉన్నట్టుగా తెలియాలి, ప్రజల యొక్క ఆందోళన కూడా మనందరం చూడాలి, వాటిని పరిష్కారం చేయాలి. కానీ అది ఏమైంది తెలుసా మేడం? ఈ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఆ యొక్క స్వేచ్ఛను హరిస్తూ పూర్తి దాన్ని నిర్వీర్యం చేసేటట్టుగా వ్యవహారం చేస్తున్నారు. లాస్ట్కు దాని స్వేచ్ఛ రూపంలో వీళ్ళు దాడులు చేయడం. అంతెందుకు మేడం, నిరుద్యోగుల రోడ్ కాడ వచ్చి లొల్లి పెడుతున్నప్పుడు ఈ బీజేపీలో వస్తే వీళ్ళు మన గ్రూప్ 1 విషయంలో అనుకుంటా ఇంత పెద్ద గందరగోళం. అదే రకంగా మొన్న ఆఫీసర్ కలెక్టర్ గారి విషయంలో అంటే మనం చూస్తున్నాం పురాతన హద్దు మీరిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉన్నది. అదే రకంగా ఇంకో విషయం మాట్లాడుతున్నాను. ఈరోజు సాంప్రదాయం గురించి అంటున్నాం. ఎస్, ప్రతిపక్ష నాయకుడు రావాలి సాంప్రదాయం. ఇది ఇట్లా మనం గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాం, మాజీ ముఖ్యమంత్రులను చూసినాం, ముఖ్యమంత్రులను చూసినాం. మాజీ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పోయి దరఖాస్తు పెట్టింది కూడా చూసినాం, ప్రజా సమస్యల గురించి చెప్పింది కూడా చూసినాం. ఎమ్మెల్యేలు పోయి ప్రభుత్వాలను పోయి కలిస్తే పార్టీలు మారినని చెప్పేసి అని ప్రచారం బీఆర్ఎస్ మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే వచ్చింది. ఆడ పోయి కలిసి ఎప్పుడు కూడా దుంకుతాడు అని చెప్పేసి అనే ప్రచారం. అంటే ఒక సమస్యను కూడా తన నియోజకవర్గ సమస్య కూడా చెప్పుకోవడానికి వెళ్తే పార్టీ ఎప్పుడు మారుతురు చెప్పండి అనే వాతావరణం మనకు వచ్చింది. ఆ దిక్కుమాల సాంప్రదాయం మనకి ఎందుకండి? మనం సాంప్రదాయంగా ఉన్నాం. 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం అండి. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల అభివృద్ధి ప్రజాపాలన ముఖ్య ఉద్దేశం అండి. ఈరోజు మేము ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నియోజకవర్గంలో కాదు మేము ఇల్లు ఇస్తున్నది, ప్రతి నియోజకవర్గాలు ఇస్తున్నామే. అట్లా ఉండాలి, ప్రజారంజకంగా ఉండాలి పాలన తప్ప ఇట్లా స్వార్థపూరితంగా మా పార్టీ ఆడ గెలవలేదు, ఈడ గెలిచింది కనుక మేము ఇక్కడ ఎక్కించుకుంటామని చెప్పేసి అని మాట్లాడడం ఇటువంటివి మాకు నచ్చవండి. మాకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసలుకు ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 9 సంగతి చెప్తారు. డిసెంబర్ 9 అనేది తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం చేస్తానని ప్రకటన చేసిన దినం. అది అంటే ప్రారంభం ఆది దినం. ఆ రోజు నుంచే మళ్ళీ 20 వరకు కమిషన్ వేసి ఉండొచ్చు, ఆ తర్వాత ఆ ప్రాసెస్ కొనసాగి ఉండొచ్చు. చివరికి 2014లో జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండొచ్చు. కానీ ప్రారంభమైన దినం. ఇంకొకటి, ఈరోజు తెలంగాణ తల్లి గురించి డిస్కషన్. తెలంగాణ తల్లిని తెలంగాణ భవన్లో పెట్టారు, రోడ్ల మీద పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రకటన చేయలే. 10 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈమె మనకు తెలంగాణ తల్లి అని చెప్పేసి అని అధికారికంగా చిహ్నాన్ని ప్రకటన చేసింది లేదు, పెట్టింది లేదు. వాళ్ళు తెలంగాణ భవన్లో పెట్టిర్రు. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాదు అది, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించేసారు. ఆ యొక్క ఉద్యమ తల్లినే పెట్టారు రోడ్ల మీద, అక్కడక్కడ ప్రతి చౌరస్తాలలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఏం మేడం? అయితే ఈరోజు ప్రవేశపెడుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో అది అధికారికంగా పెడుతున్నది, అధికారికంగా మేము ప్రకటన చేస్తున్నది, సెక్రటేరియట్ లో అధికారికంగా పెడుతున్నాము. ఏకపక్షంగా నిర్ణయం నేను ఒక మాట, ఎంత అహంకారం లేకపోతే కేటీఆర్ మేము వచ్చిన తర్వాత ఆ తల్లిని తీసేస్తామని అంటాడు. ఆ తల్లిని తీసేస్తామని ఏ అధికారంతో మాట్లాడతావు నువ్వు? సరే, నీవు అధికారికంగా ఈ తల్లిని పెట్టినావా? నీవు పెట్టిన ఈ తెలంగాణ భవన్ ముందున్న ఇదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా నువ్వు ప్రకటన చేసి సెక్రటేరియట్లో పెడితే మేము తొలగిస్తామో తప్పండి. మాది స్థలం కేటాయిస్తే మీరే కబ్జా చేసుకురు కదా, స్థలం కేటాయిస్తే రాజీవ్ గాంధీ గారు దాని మీద మాట్లాడండి. వినండి, ఈ రూపము నువ్వు అధికారికంగా ప్రకటన చేసినావా? ఏ రూపము? మీరు పెట్టిన రూపం భయ్, ఉద్యమ సమయంలో పెట్టిర్రు. అది అన్న ఇప్పుడు ఉద్యమ ఆకాంక్షలకు తగ్గట్టు తయారు చేసి పెట్టిర్రు. అన్న ఒక దేవతకు రూపం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రూపం ఆ రూపం ఉండదన్న. ఆ విగ్రహం రేవంత్ రెడ్డి గారి రూపం కాదన్న. గోడి ఆ విగ్రహం ప్రస్తుతం రిలీజ్ అవుతున్న విగ్రహం రేవంత్ రెడ్డి యొక్క ఆలోచనతో వచ్చింది కాదు. ఎంతమంది మేధావులతో సలహాలు తీసుకున్నారు? ఆ విగ్రహం పాత విగ్రహం, ఎంతమంది చదువుకున్న పుస్తకాల్లో ఉంది. నేను నీకు నెక్స్ట్ సారి వచ్చినప్పుడు చూపెడతాను. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఏ రకంగా పాఠ్య పుస్తకాల్లో ఉన్నదో మీకు చూపెడతాను నేను.
9వ రోజు ఎలాగో అందరికీ కనిపించిపోతుంది. లేదు మేడం, పాతది దీనికి ఇప్పుడు ఉన్న విగ్రహానికి రకరకాల వంకలు పెడుతున్నారు. పాత విగ్రహాన్ని చూడాలి కదా. ఇప్పుడు ఫస్ట్ తమన్లో ఉంది కదా పుస్తకాల్లో. పాతకాలంలో మనకు బట్టలే సక్కలేవు అన్న, మరి అవి అట్లనే వచ్చేది ఉంటే వీడికి. మనం ఎందుకు వస్తున్నాం అన్న వీడికి? నేనేమంటున్నాను, ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులకు ఆ రకంగా ఉన్నాము, ఇప్పుడున్న పరిస్థితులకు ఈ రకంగా ఉన్నాము. అధికారికమా? నేను సూటిగా అడుగుతున్నాను. అధికారికం కాదు కదా. ఎందుకు అధికారికం పెట్టావు నువ్వు? అదే విగ్రహాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత సెక్రటరీ ముందర పెట్టాల్సింది. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థలం గురించి కాదు కదా డిస్కషన్. విగ్రహం గురించి సెక్రటరియట్ కట్టిండు. సెక్రటరియట్ కట్టిన తర్వాత ఓపెనింగ్ చేసి సెక్రటరియట్ ఇక్కడ అమరజ్యోతి పెట్టిన తర్వాత మధ్యలో ఆ స్థలాన్ని కేటాయించి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ మళ్ళీ మన ప్రభుత్వం సెక్రటరియట్ కట్టింది ఎప్పుడైంది? మళ్ళీ అప్పుడే సెక్రటరియట్ ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో దేవతను పెట్టుకుంటారన్న. ఇల్లు ఇంట్లో దేవతను పెట్టుకుంటారన్న. సెక్రటరియట్ కట్టిన తర్వాత అమరజ్యోతిని కట్టిన తర్వాత ఆ ఇద్దరు రెండింటి మధ్యలో అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉన్నది. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఉన్నది. ఇక్కడ సెక్రటరీ ఉంటది, ఇక్కడ అమరజ్యోతి ఉంటది, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటదని మీరు ఎట్లా మాట్లాడతారన్నా? మీరు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిరన్నా. మీరు కూడా పనిచేసిరన్నా. రేవంత్ రెడ్డి గారి నాయకుతో మాట్లాడగలరు మీరు. మాట్లాడండి. నేనేమంటున్నా మేడం, అధికారికంగా మీరు అదే విగ్రహాన్ని చేసి ఖచ్చితంగా అవుతుండండి. 10 ఏళ్ళు ఏం చేసినావు? అరే 10 years ఏం చేసినావు తెలంగాణ తల్లిని పెట్టక? నేను అదే చెప్తున్నా మేడం, సతీష్ అన్నకి ఏం చెప్తున్నా, సెక్రటరియట్ కట్టినాము ఇక్కడ ఒకదాని తర్వాత ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాము. సెక్రటరియట్ ఓపెన్ చేసుకుంటూ వచ్చినాము, అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసుకుంటూ వచ్చినాము, అమరజ్యోతి ఓపెన్ చేసుకుంటూ వచ్చినాము. ఆ లోపల ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి అక్కడ. తెలంగాణ తల్లి కదా మీ సోనియా గాంధీ నరసింహనాయుడు గారు అయితే ప్రతి